వివోఏలు రోడ్డెక్కారు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రాజకీయ వేధింపుల నుండి విముక్తి కలిగించాలని కోరుతూ వారంతా దీక్ష బూనారు. నిరసనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు వివోఏలు అయితే కనుక జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన బాట పట్టారు. బకాయి జీతాల చెల్లింపుతో పాటు ఇటు రాజకీయ వేధింపులు, అదేవిధంగా పని ఒత్తిడి తగ్గించాలనేటువంటి ప్రధాన డిమాండ్లతో అయితే కనుక దీక్ష బోనడం జరిగింది. అయితే మనతో మాట్లాడడానికి నిరసనకారులు ఉన్నారు. అమ్మ, దేనికోసం అని చెప్పి ఈరోజు ఇంతటి నిరసనకి దిగారు? విశాఖ జిల్లా నుంచి నా పేరు శారదా అండి. నేను వెలుగు వివోఏగా ఉద్యోగం పనిచేస్తున్నాను గత 15 సంవత్సరాలుగా. ఇప్పటివరకు గత ప్రభుత్వంలోనే మాకు 10,000 రూపాయలు వేతనం అన్నారు. మేము ఎంతో ఆనందించి పాలాభిషేకాలు అవన్నీ చేశాము. అది మేము జీర్ణించుకున్న లోపే 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులర్ తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ సర్కులర్ రద్దు చేయమని అనేక విధాలుగా మా నిరసనలు తెలియజేశాము. 10,000 రూపాయల వేతనం అన్నది మా చేతికి వచ్చేసరికి అది 8,000 అయ్యింది. అయినా కూడా మేము ఎటువంటి ఇది చేయకుండా మేము ఆ 8,000తో ఇప్పటివరకు నెట్టుకుంటూ వచ్చాము. అలాగే కొంతమంది వివోఏలకి లాంగ్ పెండింగ్ వేతనాలు అప్పట్లోనే 7 నెలలు బకాయిలు ఉంచారు. 7 నెలలు, ఒకరికి 12 నెలలు అలా బకాయి ఉంచారు. ఆ బకాయిల కోసం పోరాడుతుంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీవితాల్లో వెలుగు వస్తుందని మేము ఎంతో ఆనందించాము. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా 6 నెలలు జీతాలు లేకుండా మమ్మల్ని పస్తులుంచింది. ఇప్పుడు ఈ 4 రోజులు గడిస్తే 7 నెలలు అవుతుంది. మరి ఏ విధంగా మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము దీనిగా ఆసరా తీసుకొని మేము ఏ విధంగా మేము ముందుకు వెళ్ళాలి? మా కుటుంబాల్ని మేము ఏ విధంగా పోషించుకోవాలి? మా పిల్లలకి చదువులు చదివించుకోవాలా? మా కుటుంబాన్ని గడుపుకోవాలా? లేకపోతే మేము పనిచేస్తున్న దానికి సంస్థకి మేము పని చేయాలి? ఏ విధంగా మేము చేయాలి? ఏ విధంగా మేము ఆలోచించుకొని ఏ విధంగా మేము ధైర్యంగా ముందుకు అడిగేయాలి? సభ్యురాలు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు లక్షాధికారి కావాలి, ఆర్థికంగా ఎదగాలి, ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఆలోచన మంచిదే. కానీ అదే స్థాయిలో ఉన్న వాళ్ళకి మేము ప్రభుత్వానికి సభ్యులకి మధ్య వారధిగా పనిచేస్తున్నా మా కోసం ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు? మరి మేము ఎలా బ్రతకాలి? మీరు 6 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇలా పస్తులు పెడుతున్నారు కదా. మేము ఏ విధంగా మరి నిత్యావసర సరుకులు కొనుక్కొని మేము ఏ విధంగా మా కుటుంబాన్ని పోషించాలి? మేము పని చేస్తుందే కాకుండా మా ఫోన్కి రీఛార్జీలు చేసుకోవడం, బయోమెట్రిక్ రీఛార్జీలు చేసుకోవడం ఇవన్నీ మా చేత కొనిపిస్తున్నారు. మా చేత కొనిపించాలంటే మా చేతిలోని డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? మా వేతనాలు ఇవ్వకుండా మేము ఏ విధంగా బ్రతకాలి? మా కుటుంబం కోసం కష్టపడుతున్న మా భర్తల జోబీలో నుంచి తీసి పిల్లల నోటి దగ్గర నుంచి కూడా మేము తీసుకొని ఈ ఉద్యోగాన్ని గడపాల్సి వస్తుంది. మేము ఎందుకోసం అంటే 15 సంవత్సరాలు మా యొక్క కష్టాన్ని ఈ రంగంలోనే మేము పెట్టాం కాబట్టి మేము వేరొక దానికి వెళ్ళలేక దీన్నే పట్టుకొని మేము ఉంటున్నాం. దయచేసి ప్రభుత్వం కానీ ఉన్నత అధికారులు కానీ ఎవరైనా దీనికోసం వెంటనే స్పందించి మా యొక్క వేతనాలు విడుదల చేయాలి. 3 సంవత్సరాల కాల పరిమితి సరుకులు రద్దు చేయాలి. అలాగే మా ఉనికిని గుర్తించి మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి. అలాగే యూనిఫామ్లు ఇవ్వాలి. ఇది గతంలో కూడా మేము ప్రతిసారి కూడా మేము పీడీలకు లెటర్లు ఇవ్వడం, అధికారులకు లెటర్లు ఇవ్వడం, పొలిటికల్గా మేము అధికారులకు లీడర్లకు కూడా మేము లెటర్లు ఇవ్వడం అన్ని విధాలుగా చేస్తున్నాం. ఇప్పుడు కనుక మేము ఈ 3 రోజులు నిరాహార దీక్ష కూర్చుంటున్నాం. దీనికి కూడా స్పందించకపోతే దీన్ని ఉధృతంగా చేసి మేము విజయవాడ వెళ్తాం. అలాగే సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడించి సమస్య వెంటనే పరిష్కరించేలా చేస్తాం. లేదనుకుంటే ఒక్కొక్క వివోఏ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా చేసి మేము ఖచ్చితంగా దీన్ని సాధించుకున్న తర్వాత మా ఇళ్ళకి వెళతాం. లేదనుకుంటే మాత్రం మేము అక్కడే బయట ఇస్తాం. సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడించి ఎన్ని రోజులైనా మేము అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేసి మా ప్రాణాలు వదలడానికి కూడా మేము సిద్ధం చేస్తాం. వివోఏల బాధ్యత ఏంటమ్మా? ఈరోజు వివోఏలు అంటే ప్రభుత్వానికి ఎక్కువ ఇన్కమ్ వచ్చేది మా వివోఏల వల్లండి. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళకి కూడా లక్షల రూపాయలు అప్పులు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం పొదుపులు చేయించి మేము ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్కి మేము ప్రతి ఒక్క సభ్యురాలకి మేము లోన్లు ఇప్పించడం అనేది మేము చేస్తాము. అలాగే ఎవరైనా కట్టకపోతే వాళ్ళతో కట్టించడం అనేది జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా మేము వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ ఒక్క పథకం వచ్చినా సరే మేము చేస్తాము. అలాగే ఎక్కడ మీటింగ్ అయినా ఒక పిఎం వచ్చినా సీఎం వచ్చినా ఎవరు వచ్చినా సరే జనాలు మోటివేషన్ చేసి ప్రతి ఒక్క వ్యవసాయం చేసుకున్న మహిళని కూడా తీసుకొని వెళ్ళి మేము బలవంతంగా తీసుకొని వెళ్ళి అక్కడ ఆ మీటింగ్లో కూర్చోబెడతామండి. అది మా బాధ్యత అని చెప్పేసి మా పై అధికారులు మమ్మల్ని ఒత్తిడి చేస్తే మేము వాళ్ళు తీసుకొని వెళ్ళి వాళ్ళకి అనేది మేము ఇది చేస్తున్నాము. అంటే ఈరోజు మేము ఈ రోడ్డు మీదకి ఎక్కడానికి కారణం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఎంత కష్టపడినా సరే మమ్మల్ని గుర్తించకుండా మాకు 6 నెలలు పూర్తయిపోయి 7వ నెల అండి. 7 నెలల నుంచి కూడా మాకు బకాయి వేతనాలు చెల్లించలేదు. మా ఇంట్లో మా భర్తలు మా పిల్లలు దెబ్బలాడినా సరే మేము ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సహకరిస్తున్నాం. కనుక ఈరోజు ఈ 3 రోజుల నిరాహార దీక్షకి సపోర్ట్ చేసి మాకు
ఎలాగైనా ప్రభుత్వం మీరు వెళ్ళండమ్మా మీకు వేతనాలు వేస్తామంటే వెళ్తాము, లేదనుకుంటే అక్కడ సెర్ప్ ఆఫీస్ కానీ లేదనుకుంటే విజయవాడ వెళ్ళి మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం, ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నామండి. అమ్మ అసలు కోర్టు ఉత్తర్వులు అంటున్నారు కదా, ఏంటి ఆ కోర్టు ఉత్తర్వుల యొక్క సారాంశం? గవర్నమెంటు మారినప్పుడల్లా ఈ మా పార్టీ వాళ్ళని వివోఎల్ కింద వేసుకుంటాం. ఇప్పుడు మీరు చేస్తున్న వాళ్ళు మానేయండి అన్నది తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అలా గత ప్రభుత్వ హయాంలో, అంతకుముందు ప్రభుత్వ హయాంలో కూడా తొలగింపులకు పాల్పడ్డారు. దాని మీద నంద్యాల, గుంటూరు అటువైపు కోర్టుకు వెళ్ళారు. గవర్నమెంట్ ఏమో, కోర్టు ఏమో వీళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోమని చెప్పింది. కానీ ఆ ఆర్డర్ని రీసెంట్గా 3 నెలల క్రితం ఆర్డర్ వచ్చింది, కానీ ఆ ఆర్డర్ని ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయటం లేదు. హైకోర్టు ఆర్డర్ని అమలు చేయటం లేదు. అది సార్ కోర్టు వద్దలకు సంబంధించి. మెయిన్ ఇప్పుడు చూస్తే కనుక వెలుగు నింపాల్సినటువంటి ఈరోజు వెలుగు ఉద్యోగులు ఈరోజు రోడ్డు పాలు అయ్యారు. దీని మీద మీరు ఉద్యమ నేతగా మీరే ఎలా భావిస్తారు? సార్, వివోఏలకి న్యాయం చేస్తాము, జీతాలు పెంచుతాము, ప్రతి నెల జీతం వచ్చేటట్టు చూస్తాము, 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేస్తాము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నాయకులు ఇవన్నీ మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు పాలకపక్షం అయ్యారు. పాలకపక్షం అయ్యేసరికి ఆటోమేటిక్గా అన్నీ మర్చిపోతున్నారు. విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఎవరికి బకాయిలు లేవు కదా, జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకి వేస్తున్నారు, పెన్షనర్స్కి పెన్షన్ వేస్తున్నారు, అందరికీ జీతాలు వేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ మినిస్టర్లు అందరూ జీతాలు తీసుకుంటున్నారు కదా. మరి మాకెందుకు జీతాలు వేరు? మాకు ఇచ్చే జీతం ఎంత? 8,000. ఆ 8,000 రూపాయలు కూడా ఇప్పటికి ఈ 3 రోజులు గడిచేస్తే 7 నెలలు. 7 నెలలుగా జీతం ఇవ్వకపోతే మేము ఎలాగ బతుకుతాం? పని ఆపారా? పని ఆపలేదు కదా. ఈరోజు రాత్రికి చెప్తారు, రేపు తెల్లవారికి పని వర్క్ డన్ పూర్తి అయిపోవాలని చెప్పి విపరీతమైన ప్రెషర్ పెడతారు. 26 యాప్లు చేస్తున్నాం. ఫోన్ రీఛార్జ్ కూడా మేమే చేయించుకుంటాం. ఏది ప్రభుత్వం మీద లేదు. ఆ జీతం కూడా అడుగుతూ ఉంటే ఆ జీతం కూడా ఇవ్వకపోతే ఈ జీతాలు ఇవ్వలేదని చెప్పి డిసెంబర్ 16న సెర్ఫ్ సీఈఓని చెలో విజయవాడ నిర్వహించి సెర్ఫ్ సీఈఓ దగ్గరికి వెళ్ళాం. ఆయన తక్షణం వేతనాలు వేస్తాము, కాలపరిమితి సర్కులర్ రద్దు కోసం ప్రభుత్వంతో మాట్లాడతాము, జాయింట్ మీటింగ్ పెడతాము, హైకోర్టు ఆర్డర్ని హానర్ చేస్తాము, ఇవన్నీ మాట్లాడారు. పని భారం తగ్గిస్తాము, అనవసర యాప్లు తీసేస్తామని. మరి ఎందుకు చేయరు? మాకు అర్థం అవ్వట్లేదు సార్. ఎందుకు మాకు వేతనాలు పడట్లేదు? పీడీ గారు ఏమోనమ్మా, కలెక్టర్ గారు ఏమోనమ్మా, మినిస్టర్ గారు మీకెందుకు జీతాలు అంటారు? మరి జీతాలు ఇవ్వకపోతే ఎలా పని చేస్తాము? మరి మినిస్టర్ గారికి జీతం ఎందుకు? మేము అడగలేక కాదు, అక్కడ మీకెందుకు జీతం అని మేము అడుగుతాం, కానీ అది మర్యాద కాదు కాబట్టి అడగట్లేదు. మాకు జీతాలు ఎందుకు అని అడిగే మినిస్టర్లు ఉన్నారు. అది మా దౌర్భాగ్యం. తక్షణం మాకు వేతనాలు వేయాలి, 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలి. లేకపోతే మాత్రం ఈ 3 రోజుల నిరాహార దీక్షతో ఆగే ప్రసక్తి లేదు. 1వ తారీఖు నుండి పని ఆపుతాము, చెలో విజయవాడ కూడా వెళ్తాం. చూసాం కదా, ఏదైతే ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య వారధిగా ఉన్నటువంటి ఈ వెలుగు ఉద్యోగస్తులు ఎవరైతే వివోఏలు ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ జీవితాలను పనంగా పెట్టి ఇటు ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో అయితే కనుక ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్నారు. అయితే గత 7 నెలలుగా కూడా వీళ్ళ బాధ్యత ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నటువంటి జీత బకాయిలు ఏవి కూడా వాళ్ళకి రాలేదు, ఎక్కడ కూడా జమ కాలేదు. ఇలా అయితే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తామని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇటు మంత్రులు కావచ్చు, లేదంటే అధికారులు కావచ్చు, లేదా నాయకులు కావచ్చు, ఏ ఒక్కరు కూడా తమ మీద దయ చూపించట్లేదు. ఇంకా రోడ్డు పాలు అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా తమను ఆదుకోవట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న 3 రోజుల్లో కానీ సమస్య పరిష్కారం కాకపోతే ఇటు సీఎం క్యాంప్ ఆఫీస్ని కూడా ముట్టడించేందుకు అన్ని సన్నాహాలు కూడా చేస్తున్నామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం వివోఏల జీవీఎంసీ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాకు సంబంధించిన సమాచారం. కెమెరామెన్ సూర్బాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.